హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 38వ భాగాన్ని వినేద్దాం. రాహుల్ కల్పించుకొని క్షమించండి మావయ్య, అంత టైం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఇద్దరు కలిసి కాళ్ళకు దండం పెడతారు. దర్శిని లోపలికి వెళ్ళి ఇంట్లోకి పిలుస్తుంది. ద్రోణ దర్శిని కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళేసరికి కామాక్షి అదే ప్లేస్లో కూర్చుని ఉంటుంది. ద్రోణాన్ని చూసి చూడనట్టే పైకి వెళ్ళిపోతాడు. దర్శినికి ఎందుకో మనసాగక కామాక్షి దగ్గరికి వెళ్తుంది. అక్క, ఇక్కడే కూర్చున్నా, గదిలోకి వెళ్ళు అంది. తలెత్తి చూస్తుంది కామాక్షి. ఎందుకో దర్శిని అక్క అంటే ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. కన్నీళ్లతో చూస్తూ, నేను అలాంటి తప్పుడు మనిషిని కాదు దర్శిని. నాకు డబ్బు మీద ఆశ ఉంది. బావని లొంగ తీసుకోవాలనుకున్నాను ఆస్తి కోసమే, అంతేకాని నలుగురిలో పడుకుని అంత మనిషిని కాదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. దర్శినికి మనసులో బాధగా అనిపించి తన ఎదురుగా కూర్చుని, నన్ను క్షమించక్క, పెద్దదానివి, అలా మాట్లాడడం నా తప్పే. అంతగా కోపం వచ్చింది. తను ఎంత నరకం అనుభవించాడో తెలుసా? నువ్వు అది ఆలోచించావా? నీ దగ్గరికి రావాలని చేశావని, ఆ డ్రగ్ వల్ల అతని శరీరంలో వచ్చే మార్పులు గమనించావా? అలా చెప్పేసరికి అలా కొట్టేశాను, నన్ను క్షమించు. తను జస్ట్ ఒక చెంప దెబ్బే కొట్టింది. 2 మాటలు అన్నది. దానికి అంత గిల్ట్ ఫీల్ అయినా చిన్నగా సారీ చెప్పింది. మరి నేనెంత పెద్ద తప్పు చేశాను? తను దక్కించుకోవడానికి ఎన్నో చేశాను. అయినా నాలో ఇంత కూడా మార్పు రాలేదు. దర్శిని పెరిగిన వాతావరణం ఏంటి, నేను పెరిగిన వాతావరణం ఏంటి అని తన ప్రశ్న వేసుకుంటుంది. దర్శినితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్తుంది కామాక్షి. దర్శిని అలాగే చూస్తుంది. తన కిచెన్లోకి వెళ్ళి బాక్స్లో తినడానికి పెట్టి ఒక బాటిల్ తీసుకుని వెళ్ళి కామాక్షి గదిలో పెట్టి, అక్క, నా మీద కోపం ఉంటే ఏదైనా కొట్టు తిట్టు, అంతేగాని తినకుండా ఉండకు. అన్నీ మర్చిపో. ఇప్పటి నుంచి నీ జీవితాన్ని మార్చుకో, బాగుంటుంది. నిజంగా ద్రోణ గారికి నీ మీద ఇష్టమే ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది దర్శిని. అలా బయటకు వచ్చిన దర్శిని ఝాన్సీ ఎదురై, ఏంటి ఆ పిచ్చి మాటలేంటి? దాని మీద మనసే ఉంటే వాడు అప్పుడే పెళ్లి చేసుకునేవాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారే. వాడికి అలాంటి భావం లేదు. ముందే అడిగి చూసాం. నువ్వు ద్రోణాన్ని చూసుకోచాలు, ఇంకా పెత్తనాలు చేయకు అంటుంది. దర్శిని నవ్వుతూ అమ్మమ్మని హాక్ చేసుకుని బొగ్గు మీద ముద్దు పెట్టి పైగదిలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది దర్శినికి, ద్రోణ తర్వాత తన పని చెప్తాడని. వామ్మో, సైలెంట్గా వెళ్ళాడు, ఇప్పుడు ఎంత ఏడిపిస్తాడో ఏమో అని మెల్లగా గదిలోకి వెళ్ళి తొంగి చూస్తుంది. బెడ్ మీద ఎక్కడా కనిపించడు. ఏంటబ్బా కనిపించట్లేదు అని ఇంకాస్త ముందుకు వంగుతుంది. సడన్గా ఎవరో లాగినట్టు అనిపించేసరికి మొత్తం గదిలోకి వస్తుంది. డోర్స్ క్లోజ్ అవుతాయి. వెనక తిరిగి చూస్తే ద్రోణ చేతులు కట్టుకొని నిలబడతాడు. హిహిహిహి అని నవ్వుతూ ద్రోణాన్ని చూస్తుంది. నేనంటే నీకు ఎంత భయం ఉందే? భయపడ్డట్టే భయపడతావు, చేసే పనులన్నీ చేసి పెడతావు. నేనంటే పూర్తిగా భయం పోయింది. అలా ఏం లేదు, మీరంటే చాలా భయం. చూడండి, గదిలోకి రావాలన్నా ఎలా వణికిపోతున్నాను. అవును కదా, అందుకే నేను చేసే బయట పెత్తనాలన్నీ నువ్వు చేసుకుని వస్తున్నావు. ఆ వసంత్ గారిని గెలికి కూర్చున్నావు. వల్లికి రాహుల్కి పెళ్లి చేసావు. ఎంత పెళ్లి పెద్దవే నువ్వు. నీ మాట వినేసి వాళ్ళు వెంటనే వల్లికి తాడు కట్టేశాడు. అంటే దీని అర్థం నీ మాట పవర్ అంత ఉంది. ఆ పవర్ అంతా నా మీద కూడా చూపిస్తావు కావచ్చు. అయ్యో అలా కాదండి, ఏదో రాహుల్ బాధ చూడలేక వల్లిని ఒప్పించాను అంతే. బయట వాడు కుక్కలా కాపలా కాస్తున్నాడు వసంత్. అందుకే ఎక్కడ వల్లికి ప్రమాదం అని మరీ పెళ్లి చేసేసాను. అవునా? పెళ్లి చేసే టైంలో నీ మొగుడు నీకు గుర్తుకు రాలేదా? ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చేవాని కదే. నెత్తికోక్కుంటూ, ఆ సమయంలో ఏది గుర్తుకు రాలేదండి, వాళ్ళ పెళ్లి చేయాలనుంది నాకంతే. చూసావా, మొగుడిని కూడా మర్చిపోయావు. నిజంగా వసంత్ గాడు తెలిసి లోపలికి వస్తే ఏదైనా చేస్తే ఎవరే బాధ్యులు? వాడి బొంద, వాడేం చేస్తాడు? అయినా రాహుల్ ఉన్నాడు కదా, నేను ఏదైనా తీసుకుని వాడి తల మీద పగలగొట్టేసేదాన్ని. ఎంత పెద్ద వీరనారివే. నేను పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు నల్లిలాగా ఉన్నావు, ఇప్పుడు చూడు కంచులాగా తయారయ్యావు. నిన్ను అని మీదికి వస్తుంటే పక్కకు పరిగెడుతుంది. ప్లీజ్ అండి, ఆ ఒక్క పని తప్పే, నన్ను క్షమించండి అని మంచం చుట్టూ తిప్పిస్తుంది. దర్శిని వెనకాల ద్రోణ తిరుగుతూ ఉంటాడు. నువ్వంతట నువ్వు అక్కడే ఆగితే పర్వాలేదే, ఇలా తిప్పించి నా చేతిలోకి దొరికావంటే ఏం చేస్తానో నీకు తెలుసు. సరే సరే, నేను ఎక్కడ నిలబడతాను రండి అని నిలబడుతుంది. ద్రోణ దగ్గరకు వచ్చేలోపే టపామని బాత్రూంలోకి పరిగెత్తి డోర్ వేసుకుంటుంది. ద్రోణ డోర్ దగ్గర నిలబడి, అందులోనే పడుకుంటావా? నువ్వు డోర్ వేసుకుంటే నేను రాలేను అనుకున్నావా? మర్యాదగా డోర్ తీసి నా ముందరికి రా. నేను డోర్ పగలగొట్టి నేనే వస్తాను లోపలికి. లేకపోతే వస్తే బట్టలన్నీ విప్పి నీతో పాటే బాత్ చేస్తా. అది అది ఎంజాయ్ అంటే. చెప్పు, రెడీనా? వామ్మో, ఇందులో కూడా ఇలాంటిది ఉందా అని భయంతో, ప్లీజ్ ద్రోణ, నన్ను క్షమించు, నన్నేమనొద్దు, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వు రూమ్లో నుంచి బయటకు వెళ్ళి నేనే డోర్ తీస్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? గదిలో నుంచి నేను వెళ్తే నువ్వు వస్తావా రావా? దర్శిని కాసేపు అలాగే సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటే అంత టార్చర్ ఎక్కువ అవుతుంది నాతో.
నైట్ అంతా పడుకోనివ్వను అంటాడు. దర్శిని మెల్లగా డోర్ తీస్తుంది. ఎదురుగా నిలబడి దర్శిని చూస్తూ ఉంటాడు. డోర్ తీసి చేతులు కట్టుకుని ద్రోణ ముందట నిలబడుతుంది. ద్రోణ తన పైట కొంగు పట్టి లాగుతాడు. సడన్గా అలా అయ్యేసరికి తన 2 చేతులతో తన ఎదను కప్పుకుంటుంది. ఇదేంటండి ఇలా చేస్తారు? మరి నువ్వెలా చేస్తున్నావు? నా గదిలోనే నన్నే తిప్పిస్తున్నావు అని చీర కొంగు పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ, ఇప్పుడు చెప్పవే, నీకు పెళ్లి చెయ్యాలో అనిపించింది. ఎలా? నేను లేంది? మీరుంటే ఇంకా కోప్పడతారేమో అని అందరినీ ఒప్పించి పెళ్లి చేద్దాము అంటారు. అందుకే నేను గబగబా కానిచ్చేశాను. నా గురించి తెలుసు. నాకు రాక్షసులని పేరు పెట్టావు. రాక్షసులని పేరు పెట్టి కూడా భలే యాక్టింగ్ చేస్తున్నావే నా దగ్గర అని గట్టిగా హక్ చేసుకుంటాడు. తన చేతుల్లో బందీ అయిపోతుంది. శ్వాస కూడా ఆగకుండా గట్టిగా హత్తుకొని తన చేతులతో తన పరువాలను తాకుతూ ఉంటాడు. ప్లీజ్ ద్రోణ, నాకు ఊపిరి ఆడట్లేదు. వదిలేయరా. నా బొక్కలన్నీ పచ్చడైపోతున్నాయి. తర్వాత మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. నాకేం ప్రాబ్లం ఉండదు. అవన్నీ అతికించి మరీ నీతో ఉంటాను. ప్లీజ్ వదలండి. మెల్లగా కొంచెం వదిలి తన మెడవంపుల్లో తలపెట్టి గట్టిగా కొరుకుతాడు. అబ్బా అని అరుస్తుంది. అరవకు. అరిచావంటే ఇంకెక్కువ చేస్తాను అని తనని ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. తన మీద పడుకుంటూ, ఎందుకే కామాక్షిని అలా కొట్టావు? కొట్టగా ఊరుకుంటానా? మిమ్మల్ని అన్ని చిత్రహింసలు పెట్టింది. అంత డ్రగ్ ఇస్తున్నా మీకేమైనా అయితే మీరెంత నరకం చూస్తుంటారు? దర్శిని అలాగే చూస్తూ ఉంటాడు. నాకేమన్నా అయితే, ఇలానే సడన్గా నాకేమన్నా అయితే? భయంగా అతని పెదాలపైన చేతిని అట్టుపెట్టి, ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఏం అవడం ఏంటి? ఈ ఇంటికి అసలే మీరు. మీతోనే ఇల్లు నడుస్తుంది. మీరే అందరికీ బలం. మేమెవరైనా బ్రతకగలమా? మీరు ఇలా అంటే బాగుండదు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. సారీ అని సడన్గా వచ్చేస్తుంది. ఎవరికి శాశ్వతం కాదే. ఎవరికి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఎవరికైనా ఏమన్నా జరిగినా ఉన్నవాళ్ళు ధైర్యంగా బ్రతకాలి. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. అలా నీకు నువ్వు చేసుకో. అతని కోపంగా నెట్టేసి మోకాల మీద కూర్చుంటూ, ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు అని ఏడుస్తుంది. ద్రోణాకి బాధగా అనిపించి, నేను నిజం చెప్తున్నాను, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఎవరైనా అని దర్శిని తన 2 చేతులతో పైకి లేపి హక్ చేసుకుని, భార్యాభర్తల బంధం అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటుంది, నాకిప్పుడు తెలిసిందని తనని హత్తుకుని బెడ్ మీద వేసి తనతో కలిసిపోతాడు. ద్రోణ కాసేపు అయ్యాక పడుకుంటాడు. దర్శినికి అంతకీ నిద్ర రాదు. అప్పటికే చాలా రోజుల నుంచి ఎందుకో మనసు కీడు జరగబోతోందని చెప్తుంది. ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా భయం పుడుతుంది. ఎందుకు ద్రోణ ఇలా మాట్లాడాడు అని తనని అలాగే చూస్తూ కళ్ళల్లో తన రూపాన్ని నింపుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుతుంది. ఉదయాన్నే దర్శినికి మెలక వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన ద్రోణ ఉండడు. మెల్లగా లేచి కూర్చుంటుంది. అప్పటికే టైం 10 అవుతుంది. అమ్మో అనుకుని గబగబా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిందికి దిగుతుంది. ఎదురుగా వాళ్ళ మామయ్య శుక్లాన్ని చూసి నవ్వుతూ, మామయ్య కాఫీ తాగుతారా? అదేంటమ్మా, టిఫిన్ కూడా చేసేస్తాను, నువ్వేంటి ఇంత లేటుగా లేచావు? అంటే మామయ్య, నైట్ సరిగా నిద్ర పట్టలేదు. సరేలే తల్లి, నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి. శుక్ల అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ప్రతాప్ వర్మ వచ్చి, శుక్ల, 2 రోజుల్లో గుళ్ళో హోమం పెట్టుకుంటున్నాం. నీ ఇద్దరి చెల్లెల్ని పిలిపించు. ఊర్లో అందరికీ చెప్పు. ఒక పండగలాగా చేసుకుందాం. మన ద్రోణ దర్శినితో చేద్దాం. సంజన ఆ అబ్బాయిని కూడా పిలిపించు. అందరి సమక్షంలో పెళ్లి కూడా ఖాయం చేసుకుందాం. ఆ రోజే నీ చిన్న కొడుకు గురించి కూడా అందరికీ తెలియాలి. నీ భార్య నా కోడలి వాసంతి ఏ ఊర్లో అడుగుపెట్టి మీరిద్దరి దంపతులుగా ఆ హోమం ముందు కూర్చోవాలి. ఆ రోజు మంచి రోజు ఉందని చెప్తాడు. నాన్న, వాసంతి వస్తుందంటావా? ఎందుకు రాదు? తన 2 కొడుకులు వెళ్ళి తీసుకొస్తారు. నువ్వైతే రెడీ చెయ్యి. అలాగే, నేను ఆ ఏర్పాట్లు చేస్తాను అని వెళ్ళిపోతాడు. ద్రోణ అప్పుడే బయటకు వస్తాడు. రాగానే ప్రతాప్ వర్మ ద్రోణకి అన్ని వివరంగా చెప్తాడు. అప్పుడే జ్యోతి వచ్చి ద్రోణాన్ని చూసి, బాబు, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇన్ని రోజులు మమ్మల్ని ఉంచినందుకు మేము కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం. రీతు షాక్ అవుతుంది. వాళ్ళ అమ్మ అలా మాట్లాడేసరికి, అమ్మా అని అరుస్తుంది. సైలెంట్గా ఉండు అని కళ్ళతో సైగ చేసి, ద్రోణబాబు, మేము వెళ్ళిపోతున్నాం. అదేంటత్తయ్య, 2 రోజుల్లో హోమం ఉంది, అది అయ్యాక వెళ్ళండి. లేదు బాబు, మీ మామయ్య గారు వెళ్దామంటున్నారు అని చెప్తుంటే ప్రసాద్ అక్కడికి వస్తాడు. ద్రోణాన్ని చూస్తూ, నన్ను క్షమించండి, చాలా పొరపాట్లు జరిగాయి, అవి తెలుసుకున్నాను. నాకు ఎలాంటివి వద్దు, నా బిడ్డ సంతోషమే నాది అని వెళ్ళిపోబోతుంటే ద్రోణ ప్రసాద్ చేయి పట్టుకొని ఆపి, ఇవన్నీ మీరు దర్శిని చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆలోచించాలి. దర్శిని కూడా మీ బిడ్డని. ఎందుకు ఇద్దరిని వేరువేరుగా చూశారు? తనకి తల్లి లేదనే కదా. ఆస్తి ఉందని తెలిసి వెతుక్కుంటూ ఇంతవరకు వచ్చారు. నేను పెళ్లి చేసుకున్నాక నా కూతురు ఎలా ఉందో అని ఒక్కసారి కూడా రాలేదు అని చెప్తుంటే అప్పుడే గదిలో ఉన్న బామ్మ బయటకొచ్చి, మంచిగా చెప్పావు బాబు, వీడు నా కొడుకే కాదు, దుర్మార్గుడు. మీ ఇంట్లో ఉండడం మా తప్పు. మా దర్శినిని బాగా చూసుకోండి. వస్తాను అంటుంది. మీరిక్కడే ఉండండి అని ద్రోణ గదిలోకి వెళ్తాడు. కొన్ని పేపర్లతో వచ్చి ప్రసాద్ చేతిలో పెడతాడు.
అది చూసి ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. ఇంత ప్రాపర్టీ నాకెందుకు అని. మీ భార్య వల్లే వచ్చింది. తను అనుభవించాల్సింది మీకు ఇస్తున్నాను. మీరు ఎంత హింస పెట్టినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఒకే ఒక కారణం. దర్శనికి కన్న తండ్రిగా ఆ స్థానం గుర్తించుకుని ఇస్తున్నాను. మళ్ళీ నా కంటికి కానీ నా ఇంటికి కానీ కనిపించొద్దు. దర్శని పేరు చెప్పుకోవాలి రావాల్సిన అవసరం కూడా నీకు లేదు. సిగ్గుతో చచ్చిపోతాడు ప్రసాద్. తనే తప్పు చేశాడో తెలుసుకున్నాడు. కానీ నేను వెనక ఆ కాలాన్ని, ఆ సమయాన్ని, నా భార్యని వెనక్కి తీసుకురాలేను. నా కూతురు పడ్డ కష్టాన్ని కూడా తీసుకురాలేను అని ద్రోణ కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ద్రోణ చిరాగ్గా వెనక్కి జరిగి, మీరు పెద్దవారు, నా కాళ్ళ మీద పడద్దు. అయినా మిమ్మల్ని క్షమించేంత గొప్ప హృదయం నాది కాదు. ఎంతో మందికి దానాలు చేశాను, కానీ మీరు అప్పుల్లో మునిగిపోయారు. అందుకే మీరు మా ఇంట్లో వచ్చినప్పుడే అర్థమైంది. నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ మీకు అన్నీ తెలియాలని ఇంట్లో ఉంచాను. ఇక మీరు ఉంటారో పోతారో మీ ఇష్టం. 2 రోజుల్లో హోమం ఉంది. ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని ద్రోణ వెళ్ళిపోతాడు. ప్రసాద్ సిగ్గుతో చచ్చిపోతూ అక్కడే కూలబడిపోతాడు. తన కొడుకును చూసి ఎందుకురా ఏడుస్తున్నావు? నీ భార్య మానసికంగా నలిగిపోయింది. ఎప్పుడైనా తన దగ్గర తీసుకున్నావా? దీనికోసం దాన్ని వదిలేశావు. ఆ పాపం ఊరికే పోదు. ఇంకా దాని ఆస్తి తీసుకోవడానికి వచ్చావా? ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అమ్మా నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడతాడు. నీలాంటి వాళ్ళని క్షమించొద్దు. నీ పాపమే పండుతుంది. నీ పశ్చాత్తాపం అనుభవించు. నేనైతే వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే దర్శిని వచ్చి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు బామ్మ, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండాలి. అలా ఎలా కుదురుతుందమ్మా? మనవరాలింట్లో ఉండకూడదు. నాకు కొన్ని కట్టుబాట్లున్నాయి. నేను వెళ్తాను, కానీ మీ నాన్న దగ్గర ఉండను. ఏ ఆశ్రమంలో నుండైనా మిగతా జీవితాన్ని గడుపుతాను. ఝాన్సీ వచ్చి, లేదండి, ఇంత మహల్లో ఎంతోమంది బ్రతుకుతున్నారు. దర్శిని బామ్మగా మీకు స్థానం ఉండదా? మనము రాబోయే మునిమనమని కోసం ఎదురుచూసి వాడిని మన చేతులతో పెంచాలి. ఇద్దరూ నవ్వుకుంటారు. ఝాన్సీ ప్రసాద్ దగ్గరకొచ్చి, మీరు హోమం అయ్యాకే వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అక్కడే కూర్చున్న ప్రసాద్ శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంటాడు. జ్యోతి వచ్చి, ఎందుకంటే అంత ఏడుస్తున్నారు? జరిగిపోయింది. ఆస్తి అయితే ఇచ్చారు. ఆ హోమం చూసుకుని వెళ్ళిపోదాం. ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తాడు. లేచి నిలబడి జ్యోతిని 2 చెంపలు వాయి కొడతాడు. నువ్వు మనిషివేనా? నీ మోజులో పడి నా భార్యని మర్చిపోయాను. తన చావుకి కారణమయ్యాను. కనీసం నా కూతురిని కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు తన ఆస్తి నాకెందుకు? అప్పులు వాళ్ళు చంపేసినా పర్వాలేదు. నా భార్య ఆస్తి నాకొద్దు. నా కూతురికే చెందాలి. ఇవేమీ వద్దు. జ్యోతి కంగారుగా, మీద మీకు వద్దకపోతే ఊరుకోండి. మీకు ఇంకో కూతురుంది కదా, దాని పెళ్లి ఎలా చేస్తాం? అప్పుడే అక్కడికి శుక్లా వచ్చి, మీరేదైనా ఉంటే గదిలో మాట్లాడుకోండి. ఇంట్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్తాడు. ప్రసాద్ బాధగా, క్షమించండి బావగారు అని తన గదిలోకి వెళ్తాడు. అతనితో పాటు రీతు, జ్యోతి కూడా వెళ్ళిపోతారు. ద్రోణకి వాళ్ళ తాత చెప్పింది గుర్తుకొచ్చి పండుని పిలుస్తాడు. పండు ద్రోణ దగ్గరకు వచ్చి, ఏంటన్నయ్యా, మనం సిటీకి వెళ్ళాలి, రెడీ అవ్వు. నిజమా అని నవ్వుతాడు. అవును, రెడీ అవ్వు. సరే అని తను రెడీ అయి వస్తాడు. ద్రోణ పండు సిటీకి వెళ్ళిపోతారు. ఊరంతా పందిరేసినట్టుగా అందరూ హోమం చేయడానికి హడావిడి చేస్తూ ఉంటారు. అలా 2 రోజుల్లో పూజా కార్యక్రమాలన్నీ రెడీ చేస్తారు. హోమం చేయడానికి అన్నీ రెడీ అవుతాయి. ఆ రోజు రానే వచ్చింది. దర్శిని కూడా చక్కగా రెడీ అయి హోమానికి రెడీ అవుతుంది. శుక్ల తన ఇద్దరు చెల్లెల్ని బావల్ని పిలుస్తాడు. సంజన, సంజయ్ తల్లిదండ్రులు కూడా వస్తారు. అక్కడ రీతు ప్రసాద్ని చూసి ఆశ్చర్యపోతారు, కానీ ఏం మాట్లాడరు. సంజయ్ తల్లిదండ్రులతో నరసింహ మాట్లాడి తన అమ్మాయి గురించి చెప్తాడు. వాళ్ళకి సంజనాని నచ్చేసరికి ఇద్దరికి పెళ్లి ఖాయమవుతుంది. అలా ఆ రోజు గుడిలో అందరికీ హోమానికి రెడీ అయి కూర్చుంటారు. దర్శనికి మాత్రం టెన్షన్గా అనిపిస్తుంది. 2 రోజులని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తున్న ఎత్తడం లేదని కోపంగా అటు ఇటు తిరుగుతుంది. ప్రతాప్ వర్మ వచ్చి, ఏంటి దర్శిని, బయలుదేరి గుడికి వెళ్దాం. అదేంటి తాతయ్య అలా అంటారు? తను లేనిదే గుడికొచ్చి హోమం ఎలా చేయాలి? తను ఎంతవరకు రాలేదే. ద్రోణ ఏది చేసినా కరెక్ట్ టైంకే వస్తాడు. నడు అని అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడంతా రద్దీగా ఉంటుంది. దర్శిని అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడే కూర్చుని ద్రోణ కోసం ఎదురు చూస్తూ. బ్రాహ్మణులతో హోమం స్టార్ట్ కాబోతుంది. ఇంతలో కారాగిన శబ్దం అవుతుంది. అందరూ అటువైపే చూస్తారు. ద్రోణ పండు ఒక ఆమెని చేతుల్లో పట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. ఊర్లో వాళ్ళు కళ్ళన్నీ పెద్దగా అవుతాయి. అందరిలో గుసగుసలు. వసంతి అమ్మా అని అందరినీ చూస్తుంది. శుక్ల దూరం నుంచి చూసి కళ్ళు నీళ్లు తిరుగుతాయి. చాలా సంవత్సరాల తర్వాత తన భార్యను చూస్తున్నాను. 2 కొడుకులతో నడిచి వస్తుంది. చూస్తుంటేనే అందంగా అనిపిస్తుంది. దర్శిని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తయ్య అని అందరి ముందు హక్ చేసుకుంటుంది. తన దగ్గర తీసుకుని, ఎలా ఉన్నావురా అంది. బాగున్నాను అత్తయ్య, మీరెంత లేటుగా వస్తారా? ఏం చేయను, మీ ఆయన అంత లేటుగా తీసుకొచ్చాడు మరి. అత్తయ్య, మీకోసం మావయ్య బయట చెప్పకుండా ఎంతగా ఎదురు చూస్తున్నాడు తెలుసా?
వాసంతి కళ్ళు తన భర్త కోసం వెతుకుతూ ఉంటాయి. కొంచెం దూరంలో కూర్చొని ఉంటాడు. వాసంతి వెళ్ళి ప్రతాప్ వర్మ ముందు నిలబడుతుంది. ఝాన్సీ కళ్ళనీళ్ళతో, ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు గుర్తొచ్చామా? ఒక్కసారి మేము గుర్తుకు రాలేదా అంటుంది. అత్తయ్య అని తన కాళ్ళ మీద పడుతుంది. ఝాన్సీ వాసంతిని లేపి, ఎందుకే కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడింది. నువ్వు అంతగా రెడీ అయి ఉన్నావు కదా, కూర్చో పీటల మీద అని అక్కడ కూర్చోబెడుతుంది. వాసంతి పక్కన వచ్చి శుక్లా కూర్చుని వాసంతి చేయి పట్టుకుంటాడు. తన భర్తనే చూస్తుంది. తన భర్త స్పర్శ కన్నీళ్లతో చూస్తుంది. కళ్ళతోటి సమాధానం చెప్తాడు. వాళ్ళ మధ్యకి పండు వచ్చి కూర్చుంటాడు. వాళ్ళకి ఎదురుగా ద్రోణ, దర్శని ఇద్దరు కూర్చుని ఉంటారు. హోమం స్టార్ట్ అవుతుంది. ఎంత పవిత్రంగా వేద మంత్రాలతో హోమం జరుగుతుంది. ఎవరి హడాల్లో వాళ్ళున్నారు. జ్యోతికైతే అస్సలే మింగు పడలేదు. అలా వాళ్ళ జంటను చూస్తుంటే దర్శని ఇంత పెద్ద ఇంటి కొడలుగా అయిందని వెంగమాంబ ఎప్పట్లానే తన వదిని చూసి సంతోషపడుతుంది. మీనాక్షి కూడా కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుంటుంది. కామాక్షి సైలెంట్గా కూర్చుంటుంది. సంజన, సంజయ్ ఒక దగ్గర కూర్చొని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. హోమం జరుగుతూనే ఉంది. 3 గంటల తర్వాత హోమం పూర్తిగా అయిపోతుంది. అందరూ లేచి నిలబడి హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటారు. శుక్లా మాత్రం తన వాసంతి దగ్గరకు తీసుకుని తన కళ్ళల్లో ప్రేమనంతా చూస్తూ, ఎలా ఉన్నావు వాసు అన్నాడు. బాగున్నానండి. ఈ పిలుపు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. మన పండు అచ్చు నీలాగే ఉన్నాడు. వాడు నిన్ను వసు అని పిలుస్తాడు కదా? అవును అని నవ్వుతుంది. నువ్వు ఎలా ఒప్పుకున్నావు? వాసు, అది నేను మాత్రమే పిలవాలి కదా. మీలోని లోటు ఆ పిలుపు వాడితో చూసుకున్నానండి. వాడు ఎందుకు అలా పిలిచినా నాకు మీరే గుర్తుకొచ్చారు. అలా ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చాను అని వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే గట్టిగా ఒక కేక వినిపిస్తుంది. శుక్ల, వాసంతి అటువైపే చూస్తారు. ద్రోణ కేక వినపడుతుంది. అందరూ అటు తిరిగి చూస్తారు. వాసంతి చేతిలో ఉన్న పుట్ట పడిపోతుంది. ద్రోణ అని గట్టిగా అరుస్తుంది. అమ్మా అని అరుస్తాడు. ద్రోణ శరీరంలోకి 3 మనుషులు వెనక నుంచి ముందు నుంచి కత్తులు దింపేస్తారు. దింపి తీస్తుంటే అరుపులకి విలవిల్లాడిపోతుంటాడు. ఒక్క సెకండ్లో జరిగిపోతుంది. అందరూ కత్తులు దించిన వాళ్ళు పారిపోతుంటారు. ఎవరో ఏందో కూడా తెలియదు. అంత ఎత్తు మనిషిని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దూరంలో ఉన్న వాసంతి ద్రోణ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. దర్శిని పరిగెత్తుకుంటూ వస్తుంది. అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎవరికి ఏం జరిగిందో అర్థం కాదు. ఎవరు పొడిచారని కూడా తెలియదు. 2 నిమిషాల్లో మొత్తం జరిగిపోతుంది. ఆ గుడి వాతావరణంతో రక్తంతో నిండిపోతుంది. ఊరి జనమంతా అల్లకల్లోలమైపోతారు. రాకేష్ పరిగెత్తుకుంటూ వస్తాడు ద్రోణ దగ్గరికి. అప్పటికే ద్రోణ కళ్ళు చిన్నగా మూతలు పడిపోతున్నాయి. అమ్మని, దర్శిని చూస్తూనే కళ్ళు మొత్తం మూసేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.